హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఓఎస్ఎం వెరైటీస్ ఛానల్. ఈరోజు దొండకాయ కొబ్బరి ఫ్రై అండి. ఆంధ్ర స్టైల్లో పెళ్లి భోజనాల్లో చేస్తారండి. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. దానికి తగ్గట్టు మనం ఎంత కావాలంత ఆయిల్ తీసుకోవాలండి. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక 4-5 ఎల్లుల్లిపాయలు అంటే కచ్చాపచ్చ దంచుకుని వేసుకోవాలి. దాంట్లోకి పోపు అండి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ పోపు ఏంటంటే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర అండి. అవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఈ లోపల మనము దొండకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. అండ్ 2 పచ్చిమిర్చి అండి. ఇవి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఆయిల్లో ఈ ఫ్రై అవుతూ ఉండగా ఈ పోపు అనేది దాంట్లోకి ఒక ఎండుమిర్చి తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. మనం తాలింపు అనేది ఫ్రై అనేది మనకి బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత దానిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇవి యాడ్ చేసుకుని అవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అవుతూ ఉండగా కొంచెం కరివేపాకు, ఇది ముందే వేసుకోవాలండి ఆయిల్లో. కరివేపాకు నాకు అక్కడ కొంచెం మిస్ అయ్యిందండి, ఇక్కడ మళ్ళీ యాడ్ చేశాను. కరివేపాకు అది వేసుకున్నాక అది కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రై కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి వేసుకుని అటు ఇటు కలుపుకున్నాక కొంతసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. అది మనకి గోల్డిష్ కలర్లో వచ్చిన తర్వాత ఈ దొండకాయలను యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డిష్ కలర్లో వచ్చాక నేను దొండకాయలని పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇవి ఇలా కూడా త్వరగానే మగ్గిపోతాయండి. ఇలా కూడా ట్రై చేసి చూడొచ్చు ఒకసారి. ఈ దొండకాయలు వేసిన తర్వాత ఒక్కసారి కింద నుండి పైకి ఒకసారి కదుపుకొని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనము ఈ లోపల కొబ్బరిని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అంటే కొబ్బరి అంటే ఒక చిప్పలో సగం తీసుకుని దాన్ని మిక్సీ పట్టుకున్నానండి నేను. మనం కొబ్బరి కూరతోనే తీసుకోవచ్చు. ఈ లోపల అది తీసుకుని పక్కన పెట్టుకున్నాక కొంచెం సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని దాన్ని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత మనం అది ఫ్రై అయిందని తెలియడం కోసం మనకి కొంచెం కలర్ అనేది షేడ్ వస్తుందండి. ఇలా బ్రౌనిష్ కలర్ కింద అది మనం గమనించుకోవాలి. అప్పుడు మనకి అది వేగిపోయినట్టు అండి. ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు దానిలోకి కొంచెం కారం అండి. ఇదిగోండి కొబ్బరి నేను తీసి పక్కన పెట్టాను కదా, ఇదిగోండి ఇలా ఉంచుకున్నాను పక్కన పెట్టి. కొంచెమే కారం అండి. ఆ కారం కూడా ఎంతో అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే చాలా అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారాన్ని తగ్గించుకుంటే బాగుంటుందండి. పిల్లలు వాళ్ళు కూడా తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం కారం వేసుకుని దాన్ని కూడా ఒక 5 మినిట్స్ అలా పెట్టి ఉంచిన తర్వాత అది మగ్గుతూ ఉంటుందండి. ఫైనల్గా మనం కొబ్బరి యాడ్ చేసుకున్నాం. ఈ కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని మనం ఒక్కసారి మొత్తం కదుపుకోవాలండి. మొత్తం మన దొండకాయలకి బాగా పట్టాలి. అంటే ఆయిల్లో ఈ కొబ్బరి కూడా కొంచెం వేగాలండి. పచ్చి వాసన అనేది పోయే వరకు కొంచెం వేగనిచ్చుకుంటే చాలండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి దొండకాయ కొబ్బరి ఫ్రై అని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే. ఒక్కసారి ఈ స్టైల్లో చూడండి, మీకు కూడా నచ్చుద్ది కూడా. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ.